మెదక్ జిల్లా చేగుంట మండలం జెడ్పీహెచ్ఎస్ వడియారం పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థులు, సెహగాల్ ప్రతినిధులు, జేవకా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొన్నారు. జెండా వందనం తర్వాత పాఠశాల అభివృద్ధి కొరకు విరాళాలు అందజేసిన దాతలను శాలువాలు, మెమెంటోలతో సన్మానించడం జరిగినది. అనంతరం విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. తదుపరి విద్యార్థులకు మిఠాయి పంపకం జరిగింది. సైకిల్ ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా, వాళ్ళు వచ్చి ఇప్పుడు 1 year నుంచి ఇక్కడ అభివృద్ధి పనులు చేశారు. దానికి ఎలా ఉంది, మీకు మీ అభిప్రాయం చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది. ఇంతకు ముందుకు వాష్రూమ్స్ సరిగా ఉండకపోతుంది, కానీ ఇప్పుడు వాష్రూమ్స్ అన్ని, మళ్ళీ ఇప్పుడు స్క్రీన్ బోర్డ్స్ కూడా వచ్చినాయి. దాంతో మాకు స్కూల్లో ప్రతి ఒక్క ఫెసిలిటీ మంచిగా ఉంది. అన్ని మళ్ళీ ఇప్పుడు కిచెన్ షెడ్ అన్నీ కట్టించారు. హ్యాపీ కంప్యూటర్ క్లాస్, మళ్ళీ మా స్కూల్ని ఇంత డెవలప్మెంట్ చేసిన దానికి చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇవన్నీ డ్రాయింగ్స్ కానీ స్కూల్ని అని ఇంత అలంకరించిన దానికి చాలా గర్వంగా కూడా చెప్తున్నాను. సైకిల్ ఫౌండేషన్ వాళ్ళతోనే మీ స్కూల్ బాగా అయిందని మీకైతే బాగుంది కదా. గతంలో కన్నా ఇప్పుడు ఎలా ఉన్నది, అప్పుడు స్టడీ ఎలా ఉంది, ఇప్పుడు స్టడీ ఎలా ఉంది? సైకిల్ ఫౌండేషన్ ఫ్యాకల్టీ పెట్టిరా ఎలా ఉంది? అప్పుడు క్లాస్లో బోర్డు పైన సార్ వాళ్ళు చెప్తుంటే అది రాస్తే కూడా అసలు ఏం అర్థం కాకపోతుండే. ఇప్పుడు స్క్రీన్ బోర్డ్స్ వచ్చినాయి, మళ్ళీ గ్రీన్ బోర్డ్స్ కూడా వచ్చినాయి కాబట్టి రాష్ట్ర మంచిగా అర్థం అవుతుంది. అన్నీ మంచిగా మళ్ళీ వాళ్ళు చెప్పిన తర్వాతకి ఇంకా దాంట్లో పెట్టి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగుంది. వీడియో ప్లేయింగ్ చేసి చెప్పడం బాగుంది. అందరికీ గుడ్ మార్నింగ్. అన్వికా న్యూస్ తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఏందనగా మనం వడ్డేరం హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ సైకిల్ ఫౌండేషన్ వాళ్ళు గత సంవత్సరం నుంచి ఇక్కడ ఎంతో కష్టపడి వాళ్ళ ఫౌండేషన్ నుంచి ఒక 50 lakhs వరకు ఖర్చు పెట్టి స్కూల్ని చాలా అద్భుతంగా తయారు చేసినారు. వాళ్ళు ఇక్కడ ఎందుకు స్పాన్సర్ చేసిర్రు ఏంది అనేది వాళ్ళ నుంచి ఇలా మనం కొన్ని కనుక్కున్నాం. చెప్పండి. ఇక్కడ వెంకట్ సార్ ఉన్నారు, చెప్పండి సార్. నా పేరు వెంకట్ అండి. నేను గత 3 years నుంచి సైకిల్ ఫౌండేషన్లో పనిచేస్తున్నాను ఇంజనీర్గా. నేను అరౌండ్ మా హెడ్ ఆఫీస్ గురుగాం, యాక్చువల్లీ ఢిల్లీ ఆరిజిన్. ఇక్కడ రీజనల్ ఆఫీస్ మేడ్చల్ జిల్లాలో ఉంది. సో మేడ్చల్ జిల్లా రావులపూర్ విలేజ్లో ఉంది. సో ఇది మాకు 7వ స్కూల్ యాక్చువల్లీ వడియారం. యాక్చువల్లీ మేము ఏ యాక్టివిటీ చేయాలన్నా బిఫోర్ యాక్చువల్లీ ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయం. సో ఇక్కడ కాంట్రిబ్యూషన్ పరంగా కానీ మాకు ఇక్కడ టీమ్ వర్క్ కానీ ఇక్కడ అదే రకంగా ఇదే యాక్టివిటీస్తో కాకుండా ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా చేస్తున్నాం. సో సైకిల్ ఫౌండేషన్ బేసిక్గా వాటర్ ప్రాజెక్ట్స్ ఈ స్కూల్ మేము ట్రాన్స్ఫర్ లైఫ్స్ ప్రోగ్రామ్ కింద చేసాము. అదే కాకుండా ఇక్కడ లోకల్ పార్ట్నర్స్ అండ్ సస్టైనబిలిటీ, అదే రకంగా మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ పెంచేది, రెండోది లోకల్ గవర్నెన్స్ మీద కూడా పనిచేస్తాం. సో దాదాపు మేము ఒక 172 స్కూల్ ఇప్పటివరకు రెనోవేషన్ చేయడం జరిగింది. ఈ వడియారంకి ఎక్స్పెషల్గా మీకు 46,16,175 రూపాయలు ఖర్చు చేసాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, అదే మౌలిక సదుపాయాలు కల్పించే విధానంలో. అదే రకంగా వీళ్ళకి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మీరు ఇక్కడ డ్రింకింగ్ స్టేషన్ కానీ చూస్తే ఇది పూర్తిగా బాయ్స్ అండ్ పిల్లలు అంటే పాత పద్ధతిలో ఎట్లయితే మనం వాటర్ మన పెద్దవాళ్ళు తాగేటప్పుడు నేటి తరం పాత తరం ఎట్లా తాగేదో అదే రకంగా అటువంటి బాయ్స్ అండ్ పిల్లర్ని ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అది కూడాను మీకు దాదాపు 5,000 లీటర్ల కెపాసిటీ. అంటే దాదాపు మీకు వాటర్ సప్లై లేకపోయినా ఒక అరౌండ్ 3 days వరకు మీకు ఎటువంటి లోటు లేకుండా పిల్లలు ఆరోగ్యవంతమైన నీటిని తాగే అవకాశం అయితే కల్పించాం. సైకిల్ ఫౌండేషన్ ఇది యాక్చువల్లీ చాలా దగ్గరలో చూస్తున్న చాలా దగ్గర కూడాను ఇది యాక్చువల్లీ ఇన్స్టాల్ చేసింది. దీన్ని పురోగతి తెచ్చేందుకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కింద మాకు చెప్పేసి వడియారం ఎంచుకున్నాం మేము. అదే రకంగా మా కొలీగ్ ఇంకా మా వేమనారాయణ గారు కూడా మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. సైకిల్ ఫౌండేషన్ ఈ చేగుంట మండలంలో దాదాపు 20 గ్రామ పంచాయతీలో పనిచేస్తుంది. హోలిస్టిక్ డెవలప్మెంట్తో ఈ సైకిల్ ఫౌండేషన్ చేగుంటలో వర్క్ చేస్తుంది. ఇట్లా విద్యార్థులు ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో పిల్లలు చదువుకోవడానికి అనుకూలంగా స్కూల్స్ను డెవలప్ చేయడంతో పాటుగా వ్యవసాయంలో మహిళల పాత్రను చాలా సులువుగా వ్యవసాయ దిగుబడులను వ్యవసాయం చేసే విధంగా మన మహిళలకు
శిక్షణ కార్యక్రమాలతో పాటుగా పనిముట్లు కూడా మేము పంపిణీ చేస్తున్నాం. అంతేకాకుండా ఉత్తమ గ్రామ ఇనిషియేటివ్తో భాగంగా మోడల్ గ్రామాలను మార్చడం కోసం ఒక ప్రయత్నంగా మన చేగుంట మండలంలోని మకరాజుపేట అండ్ పోతనపల్లి 2 గ్రామ పంచాయతీలలో మోడల్ పంచాయతీలు మార్చాలని చెప్పిన ప్రయత్నంలో పనిచేస్తున్నాం. అంతేకాకుండా లైవ్లీహుడ్స్ పెంచడంలో కూడా మేము సైగల్ ఫౌండేషన్ ఈ చేగుంటలో కొన్ని కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాము. అది ఇంకా కొన్ని ఈ సంవత్సరం తర్వాత పూర్తి స్థాయిలో మేము మీ ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా ఈ స్కూల్కి ఏమైనా చేస్తారా సార్? ఇంకేమైనా ఉందా? మేము ఇప్పటికే అనుకున్న దానికంటే ఎక్కువగా ఈ స్కూల్స్ సైగల్ ఫౌండేషన్ నిధుల నుంచి మేము వెచ్చించాము. ఇప్పుడు 42 లక్షల దాకా మేము ఖర్చు పెట్టేసాం. ఇక మళ్ళీ మేము చేయము. మెయింటెనెన్స్ కోసం అని గ్రామస్తుల నుంచి గ్రామస్తుల కోఆపరేషన్ మీకు ఎలా ఉంది? గ్రామస్తుల నుంచి కోఆపరేషన్ అంటే మేము అద్భుతంగా ఇది 7వ స్కూల్, మా కొడుకు చెప్పినట్టు 7వ స్కూల్ చేస్తున్నాం తెలంగాణలో. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో 5 స్కూల్లో చేశాము. అయితే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఇప్పటిదాకా రాని ప్రోత్సాహము ఉత్సాహము ఈ చేగుంటలోని గ్రామస్తులతోనూ ఉపాధ్యాయులతో మేము చూసాం. వడియారం గ్రామస్తులలో ఉపాధ్యాయులు చూసాం. ముఖ్యంగా ఉపాధ్యాయులు 70,000 రూపాయలు మెయింటెనెన్స్ ఫండ్ కోసం మొదలైంచడం అనేది ఈ వడియారం హై స్కూల్లో టీచర్ల యొక్క గొప్పతనం. వీళ్ళు ఈ స్కూల్ బాగు చేయడం కోసం వాళ్ళలో ఉన్న తాపత్రయము ఇక్కడ కనపడుతుంది. అదేవిధంగా దాదాపుగా ఇప్పుడు 4,50,000 రూపాయలు మెయింటెనెన్స్ మొబైలైజ్ చేశాము. ఇది గ్రామస్తుల సహకారం, ఇందులో చాలా గొప్ప సహకారం. ఇది వాళ్ళ ఊర్లో ఉన్న స్కూల్ని అభివృద్ధి చేయడం కోసం గ్రామస్తుల పడుతున్న తాపత్రయం ఇందులో కనపడుతుంది. ఇలాంటి సహకారము సహాయము మాకు అన్ని స్కూళ్ళలో వర్తిస్తే స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాలలు చాలా బాగా అభివృద్ధి అవుతాయని చెప్పనేది మా సైగల్ ఫౌండేషన్ ఆశిస్తుంది. ఓకే, సైగల్ ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ ఇంత డబ్బులు ఇన్స్టాల్మెంట్ చేసి ఈ విధంగా తయారు చేసామని చెప్తున్నారు. ఇంకా వాళ్ళు ఇంకా మంచిగా అభివృద్ధి పదంలో నడవాలని మేము ఇట్లా కోరుకుంటున్నాం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వడియారం గ్రామం చేగుంట మండల్ తరఫున 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా పాఠశాలలో సైగల్ ఫౌండేషన్ వాళ్ళు చేసినటువంటి ఈ సుందరీకరణ కార్యక్రమము, తర్వాత డిజిటల్ క్లాసెస్ వాటిల్లో మేము వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసే ప్రోగ్రాం ఈరోజు మా పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఎస్డిసి తరఫున గ్రామంలో ఈ దాతలకు అందరికీ కూడా సన్మానం చేశాం. ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. పాఠశాల వార్తా వాహిని సమాచార సంప్రదాయిని